ఇవాళ ఎస్పీ చాలా క్లియర్గా చెప్పారు, ఇదిగో 500 మంది అక్కడ ఎలికపేట దగ్గర 30 మంది మీరు రండి మాట్లాడుకోండి వెళ్ళిపోండి, నో ర్యాలీస్ నథింగ్ అని చెప్పి. బట్ ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఏది ఈ సభలకి ర్యాలీలకి ఏర్పాటు. ఇవాళ ఏంటి యాక్షన్ ప్లాన్? ఒకవేళ ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు, అధికారుల వైపు నుంచి చర్యలు ఉంటాయా? ఋషి గారు, మొట్టమొదటిగా అసలు ఆయన బంగారుపాళ్యంకి ఎందుకు వస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. బంగారుపాళ్యంలో ఈ తోతాపూరికి సంబంధించినటువంటి హీల్డింగే రాదు. అక్కడ మొత్తం అంతా టేబుల్ ఐటమ్స్ వస్తాయి. టేబుల్ ఐటమ్ అంటే మనం రెగ్యులర్ గా ఇంటేక్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఆ రెగ్యులర్ ఫ్రూట్ వస్తుంది. అది అసలు తోతాపూరికి సంబంధమే లేదు. అక్కడ ఆ దామల చెరువులో సంబంధమే లేదు. దామల చెరువులో కూడా టేబుల్ ఐటమ్ వస్తుంది. అతను నిజంగా గనక ఆ రైతులు కన్సర్న్ అయితే తోతాపూరి పంటే ఏరియా సపరేట్ ఉంది, అక్కడ మార్కెట్లు సపరేట్ ఉన్నాయి. పుత్తూరు నగర్ దగ్గర నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్కి రావా అవి? రావండి, అసలు టేబుల్ ఐటమ్ వస్తుంది అక్కడికి. ఓకే, తోతాపూరి అనేది బంగారుపాలెంలో రాదు.